ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనం ప్రతిరోజు మన సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అయితే మీరు మొదట మనకు ఎలాంటి సమస్య వచ్చినా సరే ఇతరుల మీద, మనుషుల మీద మీరు ఆధారపడొద్దు. పలానా వాళ్ళు నాకు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్ది, పలానా వాళ్ళు నా గురించి ప్రార్థన చేస్తే నా సమస్య తీరిపోయిద్ది, కానీ నాకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి అని మనుషుల గురించి మనం ఆలోచించొద్దు. మన గురి ఎవరు? మన తండ్రి. మనం దారి తప్పిపోతుంటే మనల్ని సరిచేసేది ఎవరు? మన తండ్రి. మన దుఃఖంలో ఉంటే మనల్ని ఓదార్చేది ఎవరు? మన తండ్రి. మనకు ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేసేది ఎవరు? మన రోగాన్ని స్వస్థపరిచేది ఎవరు? మన తండ్రి కదా. మనుషుల వైపు మీరు చూడొద్దు. మీరు ఇంకా దేవునికి దగ్గరవ్వాలి. ఎలాంటి భయంకరమైన సమస్య వచ్చినా సరే ఇప్పుడిప్పుడే తండ్రికి నేను దగ్గర అవుతున్నాను సిస్టర్ అని ఒకవేళ మీలో కొంతమంది ఎవరైనా అనుకుంటుంటే మంచిదే. ఎందుకంటే దేవుని కృప మీకు తోడుగా ఉంది కాబట్టి. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మీరు మనుషుల వైపు చూసారేమో, పలానా చోటుకెళ్తే నాకు ఈ సమస్య పోయింది, పలానా వాడు ప్రార్థన చేస్తే నా సమస్య నా తండ్రి తీసేస్తాడు అని మీరు అనుకోవద్దు. పలానా చర్చికి వెళ్తే, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనుషుల గురించి ఆలోచించొద్దు. తండ్రి దగ్గరికి మీరు రావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఒక సమస్య మనకి అనుమతించాడు అంటే మనం దేవునికి ఒకవేళ దూరం అవుతున్నామేమో. అరే, సమస్య వచ్చినప్పుడు నా బిడ్డ నా దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి వెళ్తుంది అని తండ్రి బాధపడతాడు. అలా వద్దు. తండ్రి దృష్టిలో అందరూ ఒకటే. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎవ్వరూ నీతిమంతులు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు అని నేను చెప్పట్లేదండి. బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు అంటే అది నిజమే కదా. అలాంటప్పుడు మనుషుల వైపు మీరు చూడొద్దు. అంటే మీ గురించి నన్ను అడుగుతున్నారని నేనేదో చెప్తున్నానని మీరు ఫీల్ అవ్వద్దు. మనుషుల మీద ఆధారపడొద్దు, మనుషుల తోడు కోరుకోవద్దు, మనుషుల సహాయం వద్దు. ఒకవేళ మీ ప్రార్థన సరిపోకపోతే ఆ ప్రేరేపణ తండ్రే వేరే వాళ్ళకి ఇస్తాడు, ఆ మనసు అనేది. అందుకే ఒకసారి నా ప్రార్థన సరిపోవట్లేదు, నేను ఏ సమస్య వచ్చినా సరే మనుషులతో షేర్ చేసుకోను. అంటే అదేదో పెద్ద గొప్పని కాదు, అది నా గొప్పతనం కాదు. తండ్రి ఇచ్చిన మనసు అది అట్లా అలవాటు చేశాడు. అది ఎంత భయంకరమైన సమస్య వచ్చినా, కొంతమందికి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే కాస్త రిలీఫ్ అయింది అనుకుంటాం, కానీ అవ్వదు. నా పరంగా నేనైతే వేరే వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తే నిమ్మళంగా వింటాను, ఓర్పుగా విని ఏదైనా నాకు తెలిసినది ఏదైనా సలహా ఉంటే ఇస్తాను. కానీ నా సమస్యలు మాత్రం ఎవరితో పంచుకోను. నాకు ఇష్టం ఉండదు, ఆ మనసు అనేది రాదు. ఎందుకు రానివ్వలేదు తండ్రి. అది ఎలాంటి సమస్య అయినా సరే మనుషులతో పంచుకుంటే వాళ్ళ దగ్గర మనం చులకనైపోతాం. ఆ సమస్య ఎత్తి చూపిస్తారు ఒకానొక సమయంలో. అందుకే మనుషులతో మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా షేర్ చేసుకోవద్దు. అది హ్యాపీ అనుకోండి, సంతోషకరమైనదైతే షేర్ చేసుకోండి, మంచిదే. అమ్మో వాళ్ళకి అలా జరిగిందంట, ప్రార్థన చేసుకుంటే తండ్రి ఎలాంటి కార్యం చేశాడంట అని వాళ్ళు కూడా తండ్రి గురించి తెలుసుకుంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం వేరే వాళ్ళ ఎవరి దగ్గర మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వద్దు, తండ్రి దగ్గరికి రండి. నేను అందుకే ప్రతిరోజు 3 గంటలకు లేవండి, 3 గంటలకు లేవండి అని చెప్పేది అందుకే. ఎంత భయంకరమైన సమస్య అయినా సరే మనకు అవసరత, నాకు ఇది కావాలి, అది ఉద్యోగమే అయినా సరే లేదా డబ్బు పరంగానైనా సరే ఇంకో అవసరత ఏదైనా సరే ఉంది అంటే అది మనుషులది చెప్పొద్దు, మనుషుల దగ్గర అడగొద్దు. దేవుని దగ్గర 3 గంటలకు లేచి తండ్రి పాదాల దగ్గర కూర్చోండి, మోకాళ్ళ మీద కన్నీటితో కూర్చోండి. ఖచ్చితంగా తండ్రి పంపిస్తాడు. ఎందుకంటే సంతోషం తండ్రికి. ఎవరితో కూడా నా బిడ్డ షేర్ చేసుకోకుండా, ఎవరి సహాయం నా బిడ్డ, నా తల్లి అడగకుండా నా దగ్గరకు వచ్చింది, తన సమస్య నాతో చెప్పుకుంది. ఇక నేనే నా బిడ్డకు నేనే లోకమైపోయాను, నేనే ఆధారం అనుకుంటుంది నా బిడ్డ అని తండ్రి సంతోషిస్తాడండి. మనుషుల వైపు చూడొద్దు. మీ గురించి ప్రార్థన చేయమంటున్నానని నేను చెప్పట్లేదు, చేస్తాను. ఎందుకంటే ఆ మనసు నా తండ్రి ఇచ్చాడు, నా వల్ల అయితే కాదు. మామూలుగా అయినట్టయితే అసలు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ తండ్రి ఇచ్చిన మనసు అది. అమ్మ, అరే పాప అన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ప్రార్థన సరిపోవట్లేదు, నువ్వు కూడా
మనం కూడా అందరం కలిసి అందరితో కలిసి ఇదిగో ఇలా ప్రార్థన చేసుకోమని చెప్పమ్మా, ఇదిగో ఇలా అలవాటు చేయనని తండ్రి ఇచ్చిన మనసే నాకు కాదండి, నాది కాదు, నా సొంత ఆలోచన అస్సలు కాదు. అసలు తగ్గింపు ప్రార్థన ఇలా నాకు రావడం కూడా అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసింది. నేనేంటి ఇంత తగ్గింపు ప్రార్థన అసలు నేనేనా చేసింది అని ఆలోచిస్తే అప్పుడు నాకు అర్థమైంది, నాది కాదు, నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి ఎలా మాట్లాడాలి, తండ్రి దగ్గర ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ప్రతిదీ కూడా తండ్రి ఇచ్చిందే కానీ నా సొంత జ్ఞానం నా సొంత మాటలు కానే కాదండి. అందుకే ఇప్పుడు మీకు ఉద్యోగం కావాలి, చాలామంది డిఎస్సి రాశారు, ఉద్యోగం కావాలి, ఈ నెలలో రిజల్ట్స్ అంటున్నారు. మనుషుల దగ్గర ఎక్కడా మీరు చెప్పొద్దు. 3 గంటలకు లేచి కన్నీళ్లతో మోకాళ్ళ మీద కూర్చోండి, అయ్యా నా జ్ఞానం మీద నేను ఇన్ని సంవత్సరాలు ఆధారపడి రాశాను, నాకు రాలేదు, నేను పొందుకోలేదు, నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను, ఈ లోక జ్ఞానం వెరితనం అని మీరు చెప్తానే ఉన్నారు, అయినా సరే నేను గ్రహించుకోలేదయ్యా. కానీ ఈ సంవత్సరం ఈసారి మీ కృప నాకు అనుగ్రహించు, నా మీద జాలిపడి నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియని పరిస్థితుల్లో నేనుంటే ఇదిగో వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ ప్రార్థన మీరు అలవాటు చేశారు. ఎంత ప్రేమయ్యా నా మీద, ఎంత జాలి నా మీద ఎందుకయ్యా, నేనే పాటివాడిని, నేనే పాటిదాన్నయ్యా. మీ జ్ఞానం అడగమని మీరు చెప్పారు, అడిగే మనసు మీరు నాకు ఇచ్చారు, మీ జ్ఞానం నాకు అనుగ్రహించారు. ఆ జ్ఞానంతో నేను ఎగ్జామ్ రాశాను. నా గొప్పతనం కాదయ్యా, ఆ జ్ఞానం నాది కాదు, మీరిచ్చిందే. మీరే జ్ఞానం ఇచ్చారు నా తండ్రి. జ్ఞానం ఇచ్చిన మీరు అంత మంచిగా రాసేలా మీ కృప చూపించారు. మరి ఉద్యోగం కూడా నాకు దయచేయండి అయ్యా. నాకైతే అర్హత లేదు, ఆ ఉద్యోగానికి నాకు అర్హత లేదేమో నాకైతే తెలియదు. కానీ మీ చిత్తం అయితే, మీ దయ నా మీద ఉంటే, నా మీద మీ జాలి ఉంటే ఆ ఉద్యోగం నాకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదయ్యా. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను మీకు సమస్తము తెలుసు నా తండ్రి. నేను ఎలా మాట్లాడుతున్నాను, నా ప్రవర్తన, నా బిహేవియర్, నా చూపులు, నా తలంపులు సమస్తము మీకు తెలుసు. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు, అంత భయంకరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను. అయినా సరే మీ పాదాల దగ్గర కూర్చునే కృప నాకు ఇచ్చారు. ఎందుకయ్యా నాపై ఇంత జాలి, ఎందుకయ్యా? నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని. జాలిగల దేవా, మీ చిత్తమైతే ఆ ఉద్యోగం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. నాకైతే అర్హత లేదు, కానీ మీ చిత్తమైతే నాకు ఉద్యోగం వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అయ్యా అని మీరు ప్రార్థన చేయండి. తగ్గింపు ప్రార్థన దావీదుని తండ్రి అంత ఇష్టపడడానికి కొత్త నిబంధనలో కూడా పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా. ఆ ఇద్దరిలో ఎవరి ప్రార్థన తండ్రి విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడా? పరిసయ్యుడు ప్రార్థన విన్నాడా? పరిసయ్యుడు చెప్పుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయి, ఆహా నేను అంత చేశాను, ఇంత చేశాను, వాళ్ళకి అంత సహాయం చేశాను, నేను వారానికి ప్రతి వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటాను, అంత కానుక ఇస్తానని గొప్పలు చెప్పుకున్నాడు. కానీ సుంకరి ఏమని చేశాడు? కనీసం తండ్రి మందిరంలోకి అడుగు పెట్టే అర్హత కూడా లేదని, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదయ్యా అని ఎంత తగ్గించుకున్నాడు. ఆ మాట సరిపోదా? తండ్రి ఆసక్తిగా ఎవరి ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు అని మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం బైబిల్ చదువుకుంటాము. కానీ ఏ సమయంలో అసలు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన తండ్రికి ఇష్టమో, ఎలా ప్రార్థన చేస్తే తండ్రి వింటాడో, ఎలాంటి ప్రార్థనకి తండ్రి జవాబిస్తాడో, మనం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు వాక్యం చదువుతున్నా కూడా గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మరి మీకు ఆ గ్రహింపు వచ్చిందో లేదో నాకైతే తెలియదు. నాకు అర్థమైంది, చిన్నప్పటి నుంచి నేను ఎలా ప్రార్థన చేశాను, ఎలాంటి ప్రార్థన చేశాను, నేను అడిగినవన్నీ నేను పొందుకున్నానా అని ఒకసారి కూర్చొని గుర్తు చేసుకుంటా ఉంటే ఇప్పుడు చేసే ప్రార్థనకి, అప్పుడు చేసిన ప్రార్థనకి చాలా డిఫరెంట్ ఉంది. తగ్గింపు ప్రార్థన తండ్రి అలవాటు చేశాడు, నా ద్వారా ఇప్పుడు మీకు అలవాటు చేస్తున్నాడు. సుంకరి ప్రార్థన తండ్రి ఆశ్చర్యపోయాడు కదా. అలాగే కొత్త నిబంధనలోనే శతాధిపతి ఉంటాడా, ఆయన దగ్గర పనిచేసే అతను రోగంతో ఉన్నప్పుడు, అయ్యా ఇక్కడ నా దగ్గర పనిచేసే ఒక అతను ఉన్నాడు, మరి అతనికి రోగం వచ్చింది, మీరు స్వస్థపరిస్తే అతనికి రోగం పోయిందంటే, అయ్యా మరి ఇల్లు ఎక్కడో చెప్పు నేను వస్తానంటే, నా ఇంటిలోకి మీరు రావడానికి నాకు అర్హత లేదయ్యా,
మీ పాదం నా ఇంటిలో పెట్టేంత అర్హత నాకు లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నప్పుడు ఎంత ఆశ్చర్యపోతాడు. ఇశ్రాయేలీలో కూడా ఇలాంటి ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదే అంటాడు తండ్రి. అవన్నీ బైబిల్లో రాపించి పెట్టాడు అంటే మనం ఎలా ఉంటే, ఎలా జీవిస్తే, ఎలా మాట్లాడితే, ఎలా ప్రవర్తిస్తే తండ్రికి ఇష్టమో మనం తెలుసుకోవడానికి, ఆ మాటలు చదువుకొని ఆ ప్రకారంగా మనం జీవించడానికి అవన్నీ రాపించి పెట్టాడు. ఆ మాటలు పలకడం, అలా జీవించడం, అలా తగ్గించుకోవడం మనం కూడా నేర్చుకోవాలనే. సుంకరి వలె తగ్గింపు ప్రార్థన. మీకు అందుకే ప్రతిరోజు ప్రార్థనలో ఆ మాటలు, బైబిల్లో మాటలే కదా మనం చేసేది, ఆ మాటలే తండ్రికి చెప్తే ఎంత సంతోషమో, ఎంత తగ్గించుకుంటున్నారు అసలు వీళ్ళు, ఎంత తగ్గింపు అని ఆసక్తిగా వింటాడు. మనం అడిగింది ఒకటైతే అడగన 10 ఇస్తాడు తండ్రి. నాకు ఇచ్చాడండి, ఇంత ధైర్యంగా నేను ఎలా చెప్పగలుగుతున్నా, నేను పొందుకున్నాను. 1 కాదు 2 కాదు, ఎన్ని మేలులు పొందుకున్నాను. నేను అడగలేదు అసలు ఈ స్థితి, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం కూడా నేను అడగల. ఇంత మంచి జీవితాన్ని నేను అడగలేదు, అసలు ఊహించలేదు కూడా. అలా ఉంటే తండ్రి చేసే కార్యాలు. అందుకే ప్రతిరోజు 3 గంటలకు లేవండి. చాలామంది లేవట్లేదు, ఎందుకంటే మీరు కామెంట్స్ పెడుతున్నారు కదా, మీరు ఎన్ని గంటలకు చూశారు, ఎన్ని గంటలకి కామెంట్లు పెడుతున్నారు, నేను చూస్తూనే ఉంటాను. మీరు ఎంతమంది 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటారో నాకు తెలుసు. నేను చేయడం కాదు, మీరు లేవండి. నేను చేస్తాను, చెయ్యనని నేను చెప్పట్లా, కానీ ఆసక్తి అనేది మీకుండాలి. నాకు ఒక వస్తువు, నాకు ఉద్యోగం, నాకు అవసరం, నేను లేవాలి. నా కోసం వాళ్ళెవరో ఎందుకు లేవాలి? అందుకే నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరికి చెప్పను కూడా. కానీ బిడ్డ విషయంలో మాత్రం ఒకసారి నేను చెప్పలేదు, కానీ తండ్రి ఆ ప్రేరేపణించాడు. మా చిన్నమ్మకి ఆల్రెడీ వీడియోలు పెట్టే కదా, నాకు ఏ బిడ్డ కావాలి, ఫస్ట్ పాప పుట్టింది, బాబు అయితే నాకు బాగుండిద్ది అనుకుంటున్నాను, కానీ నమ్మకం ఉంది, కానీ అప్పుడప్పుడు జారిపోతూ ఉంటాం కదా, ఇంట్లో పనుల్లో పడో, లేకపోతే పిల్లలు చూసుకుంటాను, ప్రార్థనలో కాస్త వెనకబడిపోతూ ఉంటాం. అప్పుడు నా ప్రార్థన సరిపోలా. తండ్రి ఇవ్వాలని అక్కడ తండ్రి నిర్ణయించి పెట్టాడు, కానీ అడగడానికి నాకు అడగలేని పరిస్థితి, నా ప్రార్థన సరిపోవటంలా. అందుకని ఆ మనసు మా చిన్నమ్మకి ఇచ్చాడు. ఆమెకి నెమ్ము, టీబీ పేషెంట్, ఆమె సన్నగా ఉండిద్ది, కానీ వారం రోజులు ఉపవాసం ఉందంట, నా కోసం ఉందంట. నేను చెప్పలేదు మళ్ళీ, చిన్నమ్మ ఇదిగో నేను ఫలానా బిడ్డ కావాలని నేను కోరుకుంటున్నాను, మరి నువ్వే అట్టగుంట ప్రార్థన చేసి నాకు అలాంటి బిడ్డ ఇవ్వమని దేవుణ్ణి అడుగు అని నేను చెప్పలేదు అసలు. కానీ ఆ ప్రేరేపణ చిన్నమ్మకి ఇచ్చాడు. ఆమె టీబీ పేషెంట్, వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తండ్రి దర్శనంలో చూపించాడంట, ఫలానా బిడ్డ నీకు ఇవ్వబోతున్నాడని. 10 గంటలకు నైట్ ఫోన్ చేసి చెప్పింది నాకు. ఏం చిన్నమ్మ ఈ టైంలో ఫోన్ చేసామంటే, అమ్మ ఇట్లా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, నేను వారం రోజులు ఉపవాసం ఉన్నాను, నీకోసం ఉన్నాను, ఇదిగో నీకు ఈ బిడ్డని, ఫలానా బిడ్డని తండ్రి నీకు ఇవ్వబోతున్నాడని నాకు 8వ నెలప్పుడు చెప్పింది. అసలు ఎంత ఆశ్చర్యపోయాను, నాకే అర్థం కాల. నా కోసం నా ప్రార్థన సరిపోవటలేదని చిన్నమ్మకి ఆలోచన ఇచ్చాడు తండ్రి. నా కోసం చిన్నమ్మని ఉపవాసం ఉంచాడు, అంత అనారోగ్యంలో ఉన్న మనిషిని. కరెక్ట్గా మళ్ళీ డెలివరీ తర్వాత అదే బిడ్డని, చిన్నమ్మ ఏ బిడ్డ అయితే మగబిడ్డ అని చెప్పింది, మగబిడ్డనే నా తండ్రి నాకు అనుగ్రహించాడు. అసలు ఆమె బ్రతికిద్ది అనుకోలే నా డెలివరీ దాకా, కానీ దేవుని కృప, నాకు డెలివరీ అయ్యి 1 మంత్ దాకా ఆమె బ్రతుకుంది. ఆ తర్వాత బాబుకి 1 మంత్ వచ్చింది, 2nd మంత్ పడింది, ఆమె చనిపోయింది. అలా ఉంటే దేవుని కార్యాలు. మీరు జరిగిద్దో జరగదో, వచ్చిద్దో రాదో ఉద్యోగం, ఏందో ఎంత టెన్షన్, ఎంత భయపడుతున్నా, నా కుటుంబ పరిస్థితి మారిద్దో మారదో, నా భర్త మారతాడో మారడో అని లోకస్తులాగా ఆలోచించొద్దు. మన తండ్రి, నమ్మదగిన తండ్రి మనకున్నాడు. తగ్గింపు మాటలే కాదు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రార్థనే కాదు, తగ్గింపు ప్రవర్తన, ఓర్చుకోవడం, తగ్గించుకోవడం, సహించడం నేర్చుకోవాలి. అప్పుడే మనకి ఏది కావాలో మనకు తెలియదు. మనం ఒకటి అడుగుతున్నాం, నా భర్తను మార్చేయని మనం ఆ ఒక్కటే ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ పెడుతున్నాం, కానీ మనకి ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి, అవన్నీ మనం అడగట్లా. అవి కూడా మనకు అనుగ్రహిస్తాడు తండ్రి. ఎప్పుడంటే మన మాటలను బట్టి, నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని అని మాట్లాడినప్పుడు, తండ్రికి చెప్పినప్పుడు మన జీవితం
మనం జీవించే విధానం కూడా అలాగే ఉండాలి. మనం ఇతరులతో ప్రవర్తించే ప్రవర్తన కూడా అలాగే ఉండాలి, తగ్గింపుతోనే ఉండాలి. అవన్నీ చూస్తాడు. మాటలైనా చేతల్లో కూడా ఏమైనా చూపిస్తుందా నా బిడ్డ అని చూస్తాడు తండ్రి. అలా ఎప్పుడైతే మీరు మారతారో మీ జీవితాన్ని తగ్గింపు దీన మనసు కలిగి ఉంటారు. భర్తకు లోబడాలి. ఆయన తాగని, ఆయన మాటలు అనని, అందరు కుటుంబంలో అందరూ మీరు మనల్ని అవమానకరంగా మాట్లాడినా సరే ఓర్పు, సహనం, తగ్గింపు, దీర్ఘశాంతం నా తండ్రి నాకున్నాడు. మళ్ళీ మనం తిరిగి వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా, ఏ రోజైతే వాళ్ళ మీద కోపపడకుండా మనం ఏ రోజైతే ఉండగలుగుతామో ఆ రోజు నుంచి తండ్రి కార్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది మాత్రం పక్కా చెప్పగలను నేను కరెక్ట్గా. ఎన్ని మాటలు అంటున్నా సరే మాట్లాడకుండా సైలెంట్గా ఓర్పు సహనంతో ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని మారుస్తాడు, నాకు ఖచ్చితంగా నా తండ్రి నాకు మేలు చేస్తాడు, నా జీవితాన్ని మారుస్తాడు, నా కుటుంబాన్ని కడతాడు అని ఎప్పుడైతే ధైర్యంగా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకుంటారో అప్పటి నుంచి తండ్రి కార్యం చేస్తాడు. అంటే ఇక తండ్రికి అర్థమైపోయింది, ఇక నా తల్లికి ఓర్పు సహనం అలవాటైపోయింది కాబట్టి ఇక నుంచి నా బిడ్డ జీవితం ఇలా ఉండకూడదు అని ఆశీర్వదించడం మొదలు పెడతాడు తండ్రి. కాబట్టి ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్.